మర్యాద పురుషోత్తముడు, సకల జన సంక్షేమమే పరమావధిగా రాజ్యపాలన చేసిన ఆ రామచంద్రుడికి నిజంగా కులమతాల జాడ్యం అంటుకుంటుందా? ప్రజాక్షేమమే లక్ష్యంగా, ధర్మమే ఊపిరిగా జీవించిన ఆ రాముడిని స్వచ్ఛమైన మనసుతో చూస్తే అతడు నిజంగా కులమతాలకు అతీతుడే. కొలిచిన వారికి కొంగు బంగారమే. అదే మాటను కలియుగంలోనూ నిరూపిస్తున్నాడు ఆ శ్రీరామచంద్రుడు. రాముడు భారతదేశానికే కాదు, ప్రపంచానికే దేవుడని జమ్మూ కశ్మీర్ ముస్లిం నేతలు బహిరంగంగా ప్రకటనలు చేస్తుండడమే దీనికి ఉదాహరణ. కొన్ని రోజుల క్రితం ఓ ముస్లిం యువతి అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ కోసం ముంబై నుంచి అయోధ్యకు కాలినడకన వెళ్లిన దృశ్యం రాముడి ఔన్నత్యాన్ని మరోసారి నిరూపించింది. తాజాగా జమ్మూ కశ్మీర్కు చెందిన ఓ ముస్లిం యువతి సైతం రాముని భజనను ఆలకించి హిందూ ముస్లిం ఐకమత్యాన్ని చాటి చెప్పింది. జమ్మూ కశ్మీర్లోని ఉరి తహసల్కు చెందిన 19 ఏళ్ల ముస్లిం యువతి సైదాబాదుల్ జెహ్రా రామ భజన పహరీ భాషలో పాడి శబాష్ అనిపించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో రావడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. జెహ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముస్లిం యువతి అయినప్పటికీ రామ్ భజన పాడటంలో తనకు తప్పేమీ కనిపించడం లేదని జెహ్రా చెబుతోంది. తాను పాడిన రామ భజన వైరల్ కావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. अभी मैं बहुत अच्छा फील कर रही हूँ, थैंक्स टू इंडिया, इवन थैंक्स टू LG, क्योंकि ये LG साहब की वजह से हो रहा है कि लोगों के माइंड से नेगेटिव चीज़ें निकल रही हैं. तो इस टाइम जैसे मैंने राम भजन गाया तो हमारे मुस्लिम भाइयों ने भी मुझे बहुत अप्रिशिएट किया मुझे कि आप ने इतना अच्छा गाया. इस टाइम बड़े बड़े न्यूज़ चैनल से आपको कॉल्स आ रही हैं, आप लाइव कर रहे हो उनके साथ. ये सारा कश्मीर अहेड की वजह से हुआ. तो वो इंसानों में पुरुष उत्तम थे, मतलब सबसे हाई जगह पे उन्हें माना जाता था, क्योंकि वो ऑनेस्टी की वजह से बहुत फेमस थे, वो आइडियल पर्सन थे और वो जस्टिस पे ज्यादा बिलीव करते थे. హిందీ సింగర్ జుబిన్ నౌటియాల్ పాడిన ఒక పాటను యూట్యూబ్లో విన్నానని, అది తనకు చాలా బాగా నచ్చిందని వివరించింది. అయితే ఆ పాట హిందీలో ఉండగా దాన్ని పహార భాషలో రాసుకొని పాడానని వెల్లడించింది. దానిని రికార్డ్ చేసి మాస్టార్కు చూపించగా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయిందని ఆనందం వ్యక్తం చేసింది. ఆ పాట కోసం తమ ముస్లిం సోదరులు సైతం తనను ఎంతగానో ప్రశంసించారని వివరించింది. తమ ఇమాం హుస్సేన్ సైతం మహమ్మద్ ప్రవక్తను అనుసరించేవారని, మాతృదేశాన్ని ప్రేమించటం నేర్పించారని జెహ్రా గుర్తు చేసింది. నిజాయితీ, న్యాయానికి మారుపేరుగా నిలిచినందునే శ్రీరాముడు పురుషోత్తముడిగా కీర్తిస్తున్నారని రాముని పట్ల తనకున్న భావాన్ని వ్యక్తపరిచింది.